ఇంకొక విషయం, వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ఖతం చేసింది. భర్త బైక్ పైనే నిందితులతో కలిసి భార్య పరారు. యావ. ఈయన భర్త అయి ఉంటాడు, ఈయన నిందితులు అయి ఉంటారు. ఈయన వేసేసి ఈమె పోతుంది మంచిగా బిడ్డ చల్లగా చక్కగా తమిళనాడు జరిగింది అనుకుంటా. టీఎన్ అని మరి ఉంది. టీఎన్ అని ఉందంటే తమిళనాడు బండి కానీ మరి ఇదేందుకు కదా. భార్య సుహానితో రమేష్ మల్లప్ప కొండ నుంచి నిందితులతో కలిసి వెళ్తున్న సుహాసిని. సంగనపల్లె గుడిపల్లె న్యూస్ టుడే. వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడడంతో భర్తను గుడికని బయటకు తీసుకెళ్లి భార్య హత్య చేసిన ఘటన ఇది. చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కుప్పం డిఎస్పీ పార్థసారథి గారు బుధవారం తెలిపిన మేరకు తమిళనాడులోని సూలగిరి పరిధి దేవసానపల్లెకు చెందిన రమేష్ ఓసూరులో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అతనికి కుప్పం నియోజకవర్గం బోయనపల్లికి చెందినటువంటి ఆశనితో 2 ఏళ్ల కిందట వివాహం అయింది. 2 ఏళ్ళు అయింది, గుర్తుపెట్టుకోరు. వీరికి ఏడాది వయసున్న మౌలికశ్రీ సంతానం. మౌలికశ్రీ అనే ఒక ఆడపిల్ల పేరు. అది ఆడపిల్ల 1 సంవత్సరం పాప ఉన్నట్టుంది. సోమవారం కుటుంబం అంతా బోయనపల్లికి వచ్చి మంగళవారం సంగనపల్లిలోని మల్లప్పకొండ మల్లేశ్వర స్వామి ఆలయానికి బైక్ పై బయలుదేరారు ఇద్దరు. రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో ఆశని తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అంటే రాత్రికి ఫోన్లు చేస్తారు, ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఇక ఎటు కాదు, వాళ్ళు కనబడరు. ఎందుకంటే చేసిన ఘనకార్యం మామూలు కాదు కాబట్టి. పోలీసులు ఆలయ సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించగా మొదటి భర్త పాపతో ఆశని బైక్ పైన ఆలయానికి వెళ్ళినట్లు కనిపించింది. తిరుగు ప్రయాణంలో భర్త తెచ్చిన బైక్ పైనే మరో 2 యువకులతో కలిసి తిరిగి వెళ్తున్నట్లు గుర్తించారు. వాటి ఆధారంగా అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా మల్లప్పకొండ ఘాట్ రోడ్డు సమీపంలో రమేష్ మృతదేహం లభించింది. రమేష్ భార్య మరో 2తో కలిసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. వెరీ గుడ్. ఇలా కథ చూడరు. ఇప్పుడు భార్య పాపం ఈ బండే, ఇది భర్తదే బండి. ఈ బండి వేసుకొని మంచిగా గుడికి పోదాం దాన్ని మంచిగా సింగారించుకొని మంచిగా ఈయన పట్టుకొని మెల్లగా పోయింది. అడిగి పోయిన తర్వాత పాపం నా భార్యతోటి పోయినా మంచిగా హ్యాపీగా గుడికి పోయినని నమ్మి పాపం వీడు ఎంత లంగైనా దొంగైనా ఎవడైనా భర్త ఎవడైనా సరే వాడు ఎవడైనా తాగుబోతు కానీ లుచ్చ కానీ లంగ కానీ ఏ పనులన్నీ అని భర్తను కడుపులో పెట్టుకుని చూసేది భార్య. ఆ భార్య నమ్మించి నీ గుడి తీసుకుపోయి వీని వేసేపించి అదే బండి తీసుకొని వీళ్ళిద్దరిని ఎక్కించుకొని, మరి వీళ్ళిద్దరిట్లో అక్రమ సంబంధం ఉందా లేకుంటే వీళ్ళు ఏదైనా స్కెచ్ మీద సుఫారీ తీసుకుని వచ్చినారా? వీళ్ళు వేసేసిన వాళ్ళు అయితే వీళ్ళకి ఈమెకి సంబంధం ఏందో మనకు తెలియదు. విచారణ ఇట్లా ఏం జరగలేదు కాబట్టి చెప్తున్నా. ఈ బండి మీదనే మళ్ళా పోతుంది ఈమె. ఇప్పుడు ఈ బండి మీద పోయేటప్పుడు కనీసం ఆలోచన ఉండదా? నాకు తాళి కట్టి 2 సంవత్సరాలు అయింది నాకు తాళి కట్టిన భర్త. నేను అంతకుముందుకు నాకు ఎన్నో ఎఫ్ఐఆర్లు అని ఉండొచ్చు, నేను ఎవరితో అక్రమ సంబంధం ఉండొచ్చు, నాకు నచ్చకపోవచ్చు, వీడు నాకు బలవంతంగా తల్లిదండ్రులు చేసి ఉండొచ్చు పెళ్ళి, ఇంకే రకమైన కారణం అయి ఉండొచ్చు. చట్టం ఉంది, కోర్టుకు పోవాలి, పెద్ద మనుషుల దగ్గర కూర్చోవాలి, వీడు ఇట్లాంటి చర్యలు చేస్తుండని చెప్పాలి, కోర్టుకు పోవాలి, విడాకులు తీసుకోవాలి, నా బతుక ఆమె బతికేది ఆమె బతకాలి, సొంత కాలం మీద నిలబడాలి. ఇదే బండి మీద పోయేటప్పుడు ఏం ఆలోచిస్తుండొచ్చు? ఈ పానం తిరిగి వస్తుందా? వీనయ్యా వీనన్నదమ్ములు వీళ్ళందరూ ఊకుంటారా? ఈమె ఇట్లుంది, రేపు పొద్దున ఈమె పిల్ల పెద్దగా అవుతుంది, మీ అమ్మ మీ నాయన చంపిందంటే ఆ పిల్ల అవ్వ మీద ఎంత ఆశయం పెంచుకుంటారు. ఏంది ఇది? సమాజం అంతా ఎత్తుపోతుంది, ఏం సంగతి, ఏం కార్ఖానా, ఏం కథ? ఇది ఇవాళ ఫ్రెండ్స్. ఇక మనం చదివినాము, ఇవన్నీ న్యూస్లోనే చదివినాము. ఇదొకటి ఇట్లా జరిగింది. ఇక నేను ఒకటే చెప్తా, ఏ సమస్య వచ్చినా కూర్చొని మాట్లాడు. పెద్ద మనుషుల దగ్గర కూర్చో, పెద్ద మనుషుల దగ్గర అంటే పెద్ద మనుషులు ఊర్లలో గోచులు కూర్చొని కింద కూర్చొని ఇక వారాలు దింపే పెద్ద మనుషుల దగ్గర పోకరే. సొసైటీలో కన్సల్టెన్సీస్ ఉన్నాయి, మంచి మేధాశక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మంచి నీకున్నటువంటి సమస్యను మానసిక నిపుణులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని కన్సల్ట్ అయ్యి రూపాయి ఓదపోతుంది, పైసలు తీసుకొని వాళ్ళు మంచి పరిష్కార మార్గాన్ని మీకు ఒక బూస్ట్ని ఇస్తారు, ఒక మంచి సమస్య పరిష్కారానికి మార్గాలను ఏర్పాటు చేస్తారు. వాళ్ళ దగ్గర పోయి కన్సల్టెన్సీకి పోయి కన్సల్ట్ అవ్వండి వాళ్ళని. అప్పుడు మీకు ఏదైనా మంచి జరుగుతుంది. ఇట్లాంటి హత్యలు కానీ ఇట్లాంటి క్రూరానికి మృగాల్లాగా ప్రవర్తించడానికి సమయం ఉండదు, అట్లాంటి ఆలోచనలు రావు మీకు. ఏం చేస్తారేమో. చలో రైట్. ఇంకో న్యూస్.